ఈవిడ ఎంటర్ అయింది. ఈవిడ గారు ఎప్పుడు ఎంటర్ అయిందో మా జీవితం దరిద్రం అయిపోయింది. మీరున్నారు కానీ లేకపోతే మాత్రం అక్కడ అది కుర్చీలో ఉండదు మేడం. అది నా దృష్టిలో అది కుర్చీలో ఉండదు. ఇది భోజనం మానేసి మా వాడు కూడా భోజనం మానేశాడు. అయినా వదిలేసి నా భర్త ఇప్పటికీ నాకు సొంతం, వెదిటోళ్ళు సొంతం కాదు. ఇది ఎప్పుడు పోవడం అనుకుని ఊరుకున్నాను. 5 సంవత్సరాలు అవుతుంది మేడం. నువ్వు మాట్లాడేవా చెప్పు తీసుకొడతాను. కాదు, ఏమయ్యాడు మొదటోడు? ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు? ఉత్తిగానే. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. ఏం చెప్పా పెళ్లి చేసుకున్నాడు నేను? లేసానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతూ ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు ఎక్కడ? నీకు ఆల్రెడీ పెళ్లి అయిందా? ఏ ఊరికి ఇచ్చారు? అక్కడ ఊరు, ఏ ఊరు ఇచ్చారు. ఏ ఊరో తెలియదు. మీ ఆయన పేరన్నా తెలుసా? పేరు తెలియదు. నీకు పెళ్ళాం పేరు తెలీదు, నీకు మొగుడు పేరు తెలియదు. ఎన్ని రోజులు ఉన్నావు వాడితో? 5 సంవత్సరాలు ఉన్నా. 5 సంవత్సరాలు కాపురం చేసిన మొగుడు పేరు తెలీదు. వాళ్ళిద్దరు ఎవరు? మరి వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు ఎందుకు దూరుతున్నావు? ప్రేమించాను కాబట్టి దూరుతాను. భార్య భర్తలుగా ఉన్న వాళ్ళ మధ్యలో నువ్వు ప్రేమను ఎలా వెళ్తావు? పెళ్ళైన వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? మనసుకు నచ్చింది ప్రేమించాను. మీ ఇద్దరి బంధాన్ని ఏమంటారు? భార్య భర్తలు ప్రేమ. మీ ఇద్దరిని నిన్ను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు. ఏ యాంగిల్లో నరాలు లాగేస్తున్నారా దీన్ని చూస్తే నీకు? చెప్పు. ఏమో తెలియదు మేడం. చూడాడ ఎదురుగా ఉంది కదా, నీ భార్య కన్నా ఏం గొప్పగా ఉందనేసి నీకు నరాలు లాగేస్తున్నాయి. గొప్పగా ఉందని కాదు మేడం, మరి నమ్మిందని. మరి నీ భార్య? నా భార్య కూడా నన్ను నమ్మింది మేడం. అందుకని దానికి సవతం తీసుకొచ్చి పెట్టావు.